ప్రేమ ధీరజ్ కారులో వెళ్తూ ఉంటే, సేనాపతి, భద్రావతి వాళ్ళు ప్లాన్ చేసిన అతను 2 బాక్సుల్ని నెత్తి మీద పెట్టుకొని కారుకి అడ్డంగా వస్తాడు. ఏంట్రా చూసుకోవాలి కదా! ఏం చేస్తున్నావు అని కారు ఇది ధీరజ్ వాళ్ళు అడుగుతూ ఉంటే, అన్న ఈ ఆర్డర్ లేట్ అయిపోయిందన్నా. ఇది లేట్ అయితే మా ఓనర్ నన్ను చంపేస్తాడు. ఇప్పటికే చాలా లేట్ అయిందన్నా ప్లీజ్ అన్నా అని బతిమిలాడుతూ ఉంటాడు. సరే రా కార్‌లో పెట్టు వెళ్దామని ధీరజ్ చెప్పడంతో ఇంకా అతను కార్ డిక్కీలో అవన్నీ బాక్సెస్ పెట్టేసి ముందు కూర్చొని ఉంటాడు. ఇంకలా వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడ పోలీస్ వాళ్ళు ఆపి వెహికల్ చెక్ చేస్తూ ఉంటారు. "ఏయ్! వెహికల్ ఆపండి. ఇందులో ఏముంది డిక్కీ ఓపెన్ చెయ్యి" అని అంటూ ఉంటే, ఇంకా ధీరజ్ డిక్కీ ఓపెన్ చేస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉంటాయి మ్యాంగోస్ కింద. "ఏంట్రా నువ్వు మామిడి పళ్ళతో పాటు ఇది కూడా సప్లై చేస్తున్నావా? పదరా స్టేషన్‌కి" అని ధీరజ్‌ని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే, సార్ అది మావి కాదు సార్ అతనివి" అని అటు చూపిస్తూ ఉంటే అక్కడ అతను ఉండడు. అప్పటికే పోలీసులను చూసి అతను పారిపోయి ఉంటాడు. అది అని అంటుంటే, "ఏంట్రా దిక్కులు చూస్తున్నావు పదరా స్టేషన్‌కి" అని ధీరజ్‌ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ, "అది కాదు సార్ అవెవరికో మావి కాదు సార్ అవి వేరే వాళ్ళవి మావి కాదు" అని ప్రేమ ఎంత చెప్తున్నా కూడా వినకుండా ధీరజ్‌ని పోలీసులు లాక్కొని వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ అలా రోడ్డు మీద ఏడుస్తూ చాలా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.